అందరికీ నమస్తే. నేను మీ రమ్య. హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవి రంగనాథ్ని తొలగించాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అదే స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలి అని కూడా కోరింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఏవి రంగనాథ్ హైడ్రాలో చాలా కీలకంగా పనిచేసిన ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. సో అలాంటి వ్యక్తిని ఇన్నిసార్లు, అంటే ఒక్కసారి కాదు, రెండోసారి కాదు, 3 సార్లు హైడ్రా కమిషనర్కి అయితే వార్నింగ్స్ వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి. అయితే ముఖ్యంగా అసలు దేని విషయంలో ఇన్ని ధిక్కరణలు జరిగినాయి అన్నది మనం చూసుకున్నట్లయితే, లోతుకుంట భూ వివాదం. సో దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కాదు, ఆల్రెడీ కొన్ని రోజులుగా అయితే దీని మీద నుంచి అయితే చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఎన్నిసార్లు కోర్టు ఆ భూమి జోలికి వెళ్ళకూడదు, అది ప్రైవేటు భూమి అని చెప్పినప్పటికీ కూడా ఏవి రంగనాథ్ మాత్రం ఇది 3వసారి మళ్ళీ ఆ బుల్డోజర్లు వేసుకొని వెళ్ళడం ఇది 3వసారి అని అయితే ఇక్కడ తెలుస్తోంది. అయితే దీంతో ఆ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏకంగా హైకోర్టుకి వెళ్ళి వాళ్ళైతే ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో ఓవరాల్గా అతని మీద దాదాపు ఇప్పటికే, అంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ హైడ్రా కమిషనర్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి, సో ఇప్పటికే చాలా కోర్టు ధిక్కరణ కేసులు అయితే ఇక్కడ నమోదవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే కోర్టు కూడా చాలా టైమ్స్ ఈ లోతుకుంట భూ వివాదం జోలికి వెళ్ళకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఏవి రంగనాథ్ మాత్రం ఇది 3వసారి దాడి చేయడంతో ఇంకా కోర్టు అయితే విరుచుకుపడింది అని చెప్పొచ్చు ఏవి రంగనాథ్పై. అలాగే ఇక్కడ మనము ఒకసారి హైడ్రా ప్రస్తావాన్ని కూడా ఒకసారి ప్రస్తావించుకున్నట్లయితే, చాలా వరకు కూడా తెలిసిన విషయం ఒకటైతే ఇంకొకటి అనుకుంటారు. అంటే ఓవరాల్గా కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, ఇంకొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ సపోర్ట్ చేసే వాళ్ళు ఏం మాట్లాడతారంటే, హైడ్రా అనేది మన హైదరాబాదులో బిల్డింగ్లు అవన్నీ ఎక్కువైపోతున్నాయి. బట్ ఎక్కడ ఎక్కువ అయిపోతున్నాయి, ఉన్న భూమి అదే, దానిపైన ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా మూసివేసి దాంట్లో బిల్డింగ్లు చేస్తున్నారు. దానివల్ల కాలుష్యం పెరుగుతుంది. అలాగే ఈ హైడ్రా అనేది మన గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని రావడానికి హెల్ప్ అవుతున్నాయి, అలాగే మన పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నాయి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకొంతమంది మాత్రం చాలామంది ఏడుపులు, పొడబబ్బులు ఇవన్నీ కూడా అతనికే చెందుతాయి. ఎందుకంటే అతని వల్లే కొన్ని ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి. వాళ్ళు కష్టం చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని, లోన్లు లేపుకొని మరి వాళ్ళ ఇంటిని ఇటుక పేర్చుకుంటే దాన్నంతా కూడా ఒక రాత్రిలో, ఒక సెకండ్లో అయితే మొత్తం మాయం చేసేసాడు అని అయితే ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నైతే ప్రశంసలు ఉన్నాయో అన్ని విమర్శలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఏవి రంగనాథ్ గారే డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది, ఈ హైడ్రాలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్ కూడా ఉన్నాయి అని అతనే ఒప్పుకున్నాడు. సో ఆ ఫెయిల్యూర్సే అన్నది కూడా ఇప్పుడు మనము అంటే ఇక్కడ ఒక ఆసక్తికర విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్స్లోనే ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి అన్నది కూడా మనం ఇక్కడ ఆలోచించవచ్చు. సో ఇలాంటి సందర్భాలలో అసలు ఏవి రంగనాథ్ని హైడ్రా కమిషనర్ పదవిలో నుంచి తీసేయడం కరెక్టా కాదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. బట్ ఏవి రంగనాథ్ గారు చెప్పే విషయం ఏంటి అంటే, హైడ్రా వల్ల మన హైదరాబాద్ పర్యావరణాన్ని నేను కాపాడిన వాడిని అవుతాను. అలాగే ఎంతోమంది ఏడ్చారు, ఎంతోమంది పెడబబ్బులు పెట్టారు. బట్ ఆల్సో వాళ్ళు అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే బిగ్ డీలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి తప్పుపాటకైతే వెళ్ళారు. ఏ భూములు కొనాలి, కొనకూడదు అన్నది వాళ్ళు ముందు చూసుకోవాలి, దాని తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఇదన్నీ అయితే మన ఏవి రంగనాథ్ గారు అంటుంటే, ఇంకొంతమంది మాత్రం అసలు ఇల్లు కట్టుకోవాలన్నా, భూమి కొనాలన్నా, రిజిస్ట్రేషన్స్ ఏది చూసుకోవాలన్నా దాంట్లో ఎంతో కొంత గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది కదా. గవర్నమెంట్ ఒకవేళ ఇవి కొనొద్దు, లేకపోతే ఇల్లు కట్టుకోవద్దు అని అంటే అక్కడ ఇల్లు కట్టుకోరు. అలాంటిది గవర్నమెంటే కొన్ని ఇళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు, కొన్ని ప్రాపర్టీస్కి శాంక్షన్ చేసినప్పుడు మళ్ళీ గవర్నమెంటే వచ్చి కూల్ చేస్తే ఇక్కడ ఎవరిది తప్పు అన్నది కూడా 2 విధాలుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ 2 సంవత్సరాలలో హైడ్రా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2 సంవత్సరాలలో కూడా హైడ్రా ఓవరాల్గా 1.5 కోట్ల విలువ గల భూములనైతే, ఆస్తులనైతే మళ్ళీ గవర్నమెంట్ తిరిగి ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. సో దీంట్లో భాగంగానే హైడ్రాలో చాలామంది కుటుంబాలు వాళ్ళ ఇంటిని కోల్పోయి, వాళ్ళ ఆస్తులను కోల్పోయి చాలామంది రోడ్డును పట్ట సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఆల్సో దీనివల్ల ఉపకారం జరిగింది కూడా ఉంది. సో మన హైదరాబాద్కి కావచ్చు, లేకపోతే పర్యావరణానికి కావచ్చు. సో ఓవరాల్గా హైడ్రా అనేది చాలామంది జీవితాలలో వెలుగు నింపితే, ఇంకొంతమంది జీవితాలలో మాత్రం పూర్తిగా చీకటిమయం చేసింది. సో మరి రంగనాథ్ని ఈ స్థాయి నుంచి
వెళ్ళేలాగా చేయడం అనేది ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. సో వెంటనే వచ్చి రంగనాథ్ అయితే హైకోర్టులో హాజరు కావాలి అని చెప్తే ఆల్రెడీ రంగనాథ్ కూడా వెళ్ళి సారీ చెప్పడం జరిగింది. సో మరి ఆ పొజిషన్ నుంచి తీసేస్తారా లేకపోతే ఇంకేమైనా మంతనాలు జరుగుతాయా అన్నది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.